సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ఎక్కడా తగ్గేదే లేదంటుంది. వాలంటీర్లు ఎలాగే తీసి పక్కన పెట్టేశారు. సచివాలయ ఉద్యోగులను తీసే ఆప్షన్ లేదు కాబట్టి ఉంచారు, కానీ వాళ్ళని కూడా వాలంటీర్ల తరహా నియామకం అయితే ఎప్పుడో తీసేద్దరు, ఎప్పుడో సచివాలయాలు మూసేద్దరేమో. ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే సచివాలయ సిబ్బందిని ఇప్పుడు పూర్తిగా సర్వేలకు వాడుకుంటున్నారు. సచివాలయ సిబ్బందిని ఇప్పుడు ఈ రేషనలైజేషన్ అనే కార్యక్రమంతో మొత్తం 3 కేటగిరీలుగా విభజించి సచివాలయ ఉద్యోగుల్ని డివైడ్ చేసేశారు. ఇందులో కొంతమందిని అంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ని, ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని, ఇలాంటి వాళ్ళని అందరి సర్వేలకు వాడుతున్నారు. అయితే ఇక్కడ ఈ P4 సర్వే ఇంటింటర్ సర్వే రోజు చేస్తున్న నేపథ్యంలో వీళ్ళకి సెలవులు ఇవ్వట్లేదట. మామూలుగా ఆదివారం సెలవు, మామూలుగా సెలవులు ఉంటాయి ప్రభుత్వ కార్యాలయానికి. ఈ సర్వేలు చేసే వాళ్ళు మాత్రం మీకు సెలవులు లేవు, సర్వే చేయాల్సిందని చెప్తున్నారట. వాళ్ళ మహిళలైనా సరే, మగవాళ్ళైనా సరే, ఎవరైనా సరే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి ఎంపీడీఓల ద్వారా అధికారులు మౌఖిక అలాగే SMS రూపంలో ఆదేశాలు ఇస్తున్నారట. సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్న మాట, హోలీ సెలవు ఉన్నప్పటికీ కూడా అధికారులు సచివాలయ సిబ్బందిని సర్వే విధుల్లో పాల్గొనాలి అని చెప్పి ఆదేశించారట. సర్వే విధుల్లో పాల్గొనని వారి జాబితాలు కలెక్టర్ ఆఫీస్కి పంపాలని ఆదేశాలు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. అంటే ఒక రకంగా మరి ఇదే రకమైన టార్చరో, ఇదే రకమైన ఇదో మొత్తానికి అంటే సచివాలయ ఉద్యోగుల విషయంలో ఇప్పటికే చాలా ప్రక్షాళన చేస్తున్నారు, సచివాలయాన్ని చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం వాళ్ళని ఒక రకంగా ఇది వేధింపనాలు, ఇంకోటి అనాలు. కానీ మరి సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తారు? ఉద్యోగం కావాలంటే పని చేయాల్సిందే. ఇప్పుడు సర్వేలు పూర్తి అయ్యాక దాకా ఇది తప్పదు. సర్వే చేసే వాళ్ళకి మాత్రం ఇదొక సచివాలయ సిబ్బందికి ఇదొక టార్చర్ లాగా అనిపించినా తప్పదు అనుకుంటున్నారు. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటున్నారు, లేదు నచ్చలేని వాళ్ళు ఇంక ఉద్యోగం వదిలి వెళ్ళే పరిస్థితి. కాకపోతే అది సచివాలయ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి వదిలి వెళ్ళరు. వాలంటీర్ల లాగా అయితే అంత త్వరగా డెసిషన్ తీసుకోరు. ఏది ఏమైనా సెలవులు లేకుండా చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనేది వాళ్ళ ఆందోళన.